నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తిట్లతోనే రాజకీయాల్లో సూపర్ హిట్ అవుతారా? ప్రత్యర్థిపై నోరు పారేసుకుంటేనే ఓట్లు పడతాయా? నాయకులకు బూతులే ప్రధాన అస్త్రాలా? పార్టీ విధానాలు పథకాల గురించి మాట్లాడరా? గీత దాటి వ్యక్తిగతాలను తవ్వుకుంటున్నారా? ప్రచారమంటే వీళ్ళు వాళ్ళు తిట్టుకోవటమేనా? ఎన్నికల వేళ లీడర్లు కమెడియన్స్గా మారిపోతున్నారా? నభూతే నా రాజకీయం అన్నట్టు తయారైన పరిస్థితిపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం పూర్తిగా బూతులమయం అయిపోయింది. నేతలు సద్విమర్శలకు పోవటం లేదు. నోరు తెరిస్తే అంతా కంపే. బూతు లేనిదే ప్రసంగాలు చేయటం లేదు. ఓటర్లను ఆకట్టుకోవటానికి, ప్రత్యర్థులను విమర్శించటానికి బూతుల్నే వాడుతున్నారు. ఈ మధ్య ఇది మరీ శృతిమించింది. ప్రత్యర్థిని తిడితే గాని ఓట్లు పడవా? బూతులే అసలైన ప్రచారమా? పార్టీ విధానాలు పథకాల గురించి మాట్లాడరా? వేళ్లని వాళ్ళు వాళ్ళని వీళ్ళు తిట్టడమే ప్రచారమా? ఎన్నికల వేళ లీడర్లు కమేడియన్లుగా మారారా? బూతులు తిడితేనే నాయకులకు ఊపొస్తుందా? ప్రత్యర్థిని తిట్టకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదా? తాము ఎదిగేందుకు ఆడ మగ అనే తేడా తెలియకుండా నోరు పారేసుకునే నాయకులు ఇప్పుడు రాజకీయాల్లో రాటుదేలిపోయారు. ఎవరెంత క్రియేటివ్గా బూతులు మాట్లాడతారో వారికే ఫాలోయింగ్ పెరుగుతోంది. వారికే అవకాశాలు వస్తున్నాయి. బూతులు మాట్లాడటం ఇష్టం లేకపోయినా రాకపోయినా నేర్చుకోవాల్సిందే, లేదంటే రాజకీయం మానుకోవాల్సిందే. బూతులు మాట్లాడితేనే ఓట్లు వస్తాయని నేతలు అనుకుంటున్నట్టు కనిపిస్తోంది. గతంలో రాజకీయాలు హుందాగా ప్రజామోదం పొందేలా ఉండేవి. విమర్శ కేవలం పాలనాపరమైన నిర్ణయాలకే పరిమితమయ్యేది. ప్రజల్లో రాజకీయం అంటే సదాభిప్రాయం ఉండేది. నాయకులు కూడా తమ పరిధి దాటకుండా హుందాగా నడుచుకునేవారు. కానీ ప్రస్తుతం నాయకులు సహనాన్ని కోల్పోతున్నారు. ఎక్కడ అధికారం చేజారుతుందోనని పాలకపక్షం, అధికారమే లక్ష్యంగా ప్రతిపక్షం తిట్ల దండకాన్ని ఎంచుకుంటున్నారు. విమర్శ వికృత రూపాన్ని దాలుస్తోంది. అన్పార్లమెంటరీ పదాలన్నీ రాజకీయ నాయకుల డిక్షనరీలో చేరిపోయాయి. ఎన్నికల ప్రచారమైనా, మామూలు ప్రెస్ మీట్ అయినా, ప్రభుత్వ కార్యక్రమమైనా ప్రత్యర్థుల్ని తిట్టందే నిద్రపోవడం లేదు. కొంతమంది నేతలైతే బూతులకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన పార్టీలు ఎవరెక్కువ బూతులు తిడతారని పోటీలు పెట్టుకున్నట్టుగా తయారయ్యాయి. ఎవరెక్కువ బూతులు తిడితే వాళ్లంత తొందరగా ఫేమస్ అవుతారని అధిష్టానాలు కూడా గుర్తించి ప్రాధాన్యత ఇస్తాయనే అభిప్రాయంలో ఉన్నారు. బూతులు తిట్టడంతో పాటు తమ బూతులకు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ ఉన్నాయో ఆసక్తిగా చూసుకుంటున్నారు నేతలు. చివరికి నేతల బూతు మంత్రాలు వినలేక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి నేతలన తాము గెలిపించిందని సిగ్గుపడుతున్నారు. ఒక ప్రజా ప్రతినిధి సభంటే అక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు కూడా ఉంటారు. అందరి ముందు ఏమాత్రమూ విచక్షణ లేకుండా నాలుగు గోడల మధ్య ఉన్నట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బి గ్రేడ్ సినిమాల రేంజ్ బూతులు అలవాటుగా మారిపోయాయి. మామూలుగా విమర్శలు చేస్తే ఎవరూ గుర్తించరనుకుంటున్నారో ఏమో, ఘాటైన విమర్శలతో అడ్డంగా నోరు జారుతున్నారు. నేతల మాటలు వింటుంటే ఒక్కోసారి అసలు తెలుగు భాషలో ఇన్ని బూతులున్నాయా అనే అనుమానం వస్తుంది. బూతులతో ఓ డిక్షనరీ కూడా రూపొందించొచ్చేమో అనిపిస్తుంది. అసెంబ్లీ నుంచి బహిరంగ సభ దాకా ఎక్కడ మాట్లాడినా బూతులు మాట్లాడమే పెద్ద అర్హతగా మారిపోయింది. గతంలో ఆఫ్ ది రికార్డులో ఎలా ఉన్నా అసెంబ్లీలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించేవాళ్లు. ఇప్పుడు అక్కడ కూడా అతి చేస్తున్నారు. ఏ నేత మాటలకు బీప్ వేసుకోవాలో తెలియని పరిస్థితి. కొన్నాళ్లు పోతే అసెంబ్లీ సమావేశాలు కూడా మ్యూట్లోనే చూసే పరిస్థితి వస్తుందేమో. ఈ విషయంలో ఏపీ, తెలంగాణ అనే తేడా లేదు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా కూడా లేదు. ఒకరిని చూసి మరొకరు కొత్తగా బూతురాయిళ్లవుతున్నారు. తిట్టడమే కాదు, బూతుల్ని సమర్థించుకుంటూ సవాళ్లు కూడా విసురుతున్నారు. పాలకులు హుందాగా ఉండాలి. శత్రు భావన లేకుండా ప్రేమపూర్వక, స్నేహపూర్వక రాజకీయాలుండాలి. పాలకపక్షం, ప్రతిపక్షం పట్ల ప్రేమగా ఉండాలి. గతంలో మన నాయకులు అలాంటి ఆదర్శ రాజకీయాలు చేసేవారు. హుందాతనంతో చట్ట సభలకు గౌరవం తెచ్చేవారు. ప్రజా సమస్యలపై చక్కగా చర్చించేవారు. ముఖ్యమైన అంశాల్లో ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకునేవారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నా గౌరవ మర్యాదలు పాటించేవారు. విపక్ష నేతల వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లేవారు కారు. పొరపాటుని ఎవరైనా ఏకవచనంతో సంబోధించినా వెంటనే క్షమాపణలు కోరేవారు. మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకునేవారు మన పాతతరం నాయకులు. కానీ ఇప్పుడు బూతు పదాలే పదవులకు సోపానంగా మారినట్టు కనిపిస్తున్నాయి. నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి?
తెలంగాణలో మిగిలిన నేతలు కూడా అదే భాష వాడుతున్నారు. ప్రజా సమస్యలపై మాటల యుద్ధం చేయాల్సిన పార్టీలు ఎవరెక్కువ బూతులు తిడతారా అని పోటీలు పెట్టుకున్నట్టుగా తయారయ్యాయి. బూతులు తిట్టడం, బూతుల ఎపిసోడ్ కు సోషల్ మీడియాలో క్రేజ్ ఎలా ఉందో చూసుకోవడంలో నేతాశ్రీలు బిజీగా ఉన్నారు. నేతల బూతుల మంత్రాలు వినలేక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తిట్లంటే గుర్తుకొచ్చేది వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, మంత్రి రోజాది కూడా అదే స్టైల్. వీళ్లనే కాదు, చాలా మంది నాయకులు అదే దారిలో నడుస్తున్నారు. వాడు వీడు అనే పదం లేకుండా మాట్లాడటం లేదు కొందరు నాయకులు. నరుకుతా, చంపుతా, అమ్మ మొగుడు, వెధవ లాంటి పదాలే నేతలకు ఊత పదాలయ్యాయి. మంత్రులు మాట్లాడగా తమకేంటని అనుకుంటున్నారో ఏమో, ఎమ్మెల్యేలు కూడా మరింతగా రెచ్చిపోతున్నారు. సీనియర్ నేతలపై కూడా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అలా మాట్లాడే నేతలకు పదవులు, పార్టీ పెద్దల నుంచి ప్రశంసలు వస్తూ ఉండడంతో మరింతగా బూతు సాహిత్యం వినిపిస్తున్నారు ప్రజా ప్రతినిధులు. నీలాకటోళ్ళం తొక్కుకుంట ఇక్కడికి వచ్చినాం. 10 ఏళ్ళు ఇక్కడనే ఉంటాం. ఎవడొస్తాడో, నువ్వొస్తాడో, నీ మామొస్తాడో, నీ బామ్మార్దొస్తాడో, వాళ్ళని పుట్టించిన అయ్యొస్తాడో, ఎవడొస్తాడో రాండి బిడ్డ పండబెట్టి తొక్కకపోతే చూస్తాం. తమాషాగా ఉందా? వెధవల్లారా, దద్దమ్మల్లారా, గోండాల్లారా అంటూ విరుచుకుపట్టం సాధారణమైపోయింది. విమర్శకు ప్రతి విమర్శ చేయటం అలా ఉంచితే, నువ్వు తిడితే నేను తిడతానంటున్నారు నేతలు. నీదేం భాష అంటే మీరు నేర్పించిందే కదా అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం 3 తిట్లు 6 బూతులు అన్నట్టు సాగుతోంది. వాడు వీడు అనటం, నరుకుతాను చంపుతాను అనడం రాజకీయ సంస్కారానికి నిదర్శనమా? పతనమవుతున్న విలువలకు నిదర్శనమా? ఏం మాట్లాడుతున్నారో, ఎంతగా తెగిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. వాళ్ల మాటల పర్యావసానాలేంటో, సమాజం తమ మాటలను ఎలా స్వీకరిస్తుందో ఒక్కసారైనా వీరు ఆలోచిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక చవటలాగా, దద్దమ్మలాగా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొన్న అర్ధరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది. చంద్రబాబు కాదు కదా, వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా మీ ఎంట్రిక ముక్క కూడా పీకలేడు. పర్యావసానాలేంటో, సమాజం తమ మాటలను ఎలా స్వీకరిస్తుందో ఒక్కసారైనా వీరు ఆలోచిస్తున్నారా? బూతులు మాట్లాడితేనే నేతలవుతారా? అధినేతల మెప్పు కోసం అంతగా దిగజారాలా? తెలుగు రాష్ట్రాల్లో నేతల తీరు ఇలా ఎందుకు తయారైంది? రేపటి తరానికి ఇవాళ లీడర్లు ఏం మెసేజ్ ఇస్తున్నారు? భ్రష్టు పట్టిపోయిన రాజకీయ వ్యవస్థలు సమాజానికి ఏం మేలు చేస్తాయి? రాజకీయ నాయకుల నోటికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఏం మాట్లాడుతున్నారో, ఏం ట్వీట్ చేస్తున్నారో సోయి లేకుండా పోతోంది. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతైతే చాలు ఎంత మాటైనా అనొచ్చు అనుకుంటున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో పాత సంప్రదాయంగా మారింది. తిట్లు, బూతులు, శాపనార్థాలు కొత్త ట్రెండ్గా మారింది. రాజకీయాల్లో విలువలు దిగజారాయో, నేతలకు అసహనం పెరిగిందో తెలియని పరిస్థితి. విమర్శలు, ఆరోపణలు ప్రజాస్వామ్యంలో సహజం. కానీ మన పొలిటీషియన్లు ఆ స్థాయి నుంచి ఎప్పుడో దాటిపోయారు. బూతే మంత్రం, బూతే లోకంగా మారిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో నేతల తీరు చూస్తే వీళ్ళ మన పొలిటీషియన్లు అనిపించక మానదు. సింపుల్గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో బూతు రాజకీయం ఎక్కువైపోయింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీల నేతలు బూతు పురాణంలో పోటీ పడుతున్నారు. ఒకరిని మించి మరొకరు రెచ్చిపోతున్నారు. ప్రజలు వింటున్నారు, ఏమనుకుంటారో అనే స్పృహ లేకుండా చెలరేగిపోతున్నారు. ఏమైనా అంటారు, ఎంతకైనా దిగజారుతారు, ఎవరినైనా తోలనాడతారు. నోటికి అడ్డు అదుపు లేదు, మాట మీద ఎలాంటి నియంత్రణ లేదు. ఒకప్పుడు బూతులుగా భావించేవన్నీ ఇప్పుడు వాడుక పదాలుగా మారిపోయాయి. వినడానికి సిగ్గనిపించే మాటలన్నీ ఇప్పుడు అలవోకగా పలికేస్తున్నారు. ఏ పొలిటికల్ స్పీచ్లో చూసినా ఇదే తీరు, ఏ ప్రెస్ మీట్ చూసినా ఇదే కథ. నువ్వొక్కటంటే నేను 100 అంటానని బహిరంగంగానే చెబుతున్నారు. అగ్ర నేతలు కూడా ప్రత్యర్థుల విమర్శలకు గట్టిగా కౌంటర్లివ్వాలని నేతల్ని ప్రోత్సహిస్తున్నారనే వాదనల మధ్య 3 బూతులు 6 తిట్లుగా సాగుతోంది రాజకీయం. గతంలో రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులపై విధానపరమైన అంశాల విషయంలో విభేదించడమో, విమర్శించడమో చేసేవి. అది కూడా ఎంతో హుందాతో కూడుకున్న భాషని వాడేవారు. కానీ ఇప్పటి రాజకీయాల్లో నాయకులు వ్యక్తిగత విమర్శలకే పెద్దపీట వేస్తున్నారు. కొంతమంది నాయకులు తమ స్థాయి మరిచి దిగజారి మరీ పరుషమైన పదాలతో చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారనేది అందరికీ తెలుసు. తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు చూస్తున్నారనే విచక్షణ కూడా లేకుండా కొందరు నాయకులు మైకు దొరకడమే ఆలస్యం, బూతు పురాణం వల్లెవేస్తున్నారు. తమలపాకుతో నువ్వొకటిస్తే తలుపు చెక్కతో నే 2 ఇస్తాననే విధంగా తయారైంది పార్టీల మధ్య పరిస్థితి.
గతంలో అసెంబ్లీలో అవతలి పార్టీ వారిని విమర్శించాలన్నా గౌరవనీయులైన ఫలానా వారు అంటూ సంబోధించేవారు. ఇప్పుడు అరై ఒరై ఏరా పోరా ఇలాంటివే కాకుండా కొన్ని బూతు పదాలు కూడా నిస్సంకోచంగా నిర్లజ్జగా మాట్లాడడానికి ప్రభువులు ఏమాత్రము సంకోచించడం లేదనేది వాస్తవం. మనిషి సరిగ్గా లేకపోయినా మాట సరిగ్గా ఉండాలంటారు. ఈ విషయం రాజకీయ నేతలకు ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది. కాకపోతే దిగజారుడు భాష మాట్లాడి ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో కూడా నేతలు ఆలోచించడం లేదు. పబ్లిక్గా ప్రజల ముందే ఏది పడితే అది మాట్లాడడం, ఎవరేమన్నా నోరేసుకుని సోషల్ మీడియాలో పడిపోవడమే రాజకీయమని కొత్త కల్చర్ తీసుకొచ్చారు. దేశంలో చాలా రాష్ట్రాలున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఎంత దిక్కుమాలిన రాజకీయం జరగడం లేదు. నోటికి ఏమొస్తే అది మాట్లాడడం ఏంటనే కనీస స్పృహ లేకుండా నేతలు వ్యవహరిస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు సన్నాసులు, లోఫర్లు అంటూ గతంలో ఇష్టమొచ్చినట్టు తిట్టుకున్నారు. ఒక్కటంటే రెండంటాననే థియరీనే తప్ప దీనివల్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందనే ఆలోచనను పక్కన పెట్టేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరుషమైన డైలాగులకు, అన్పార్లమెంటరీ పదాలతో కూడిన విమర్శలకు అడ్డే లేదు. గతంలో నాయకులు ఒకటి అర మాటలు పొరపాటున నోరు జారితేనే తమ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునేవారు, క్షమాపణ చెప్పేవారు. అలాంటి పదాలు వాడినందుకు సిగ్గుపడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏది పార్లమెంటరీ, ఏది అన్పార్లమెంటరీ అనే విభజన చేయడమే కష్టంగా మారింది. దమ్ముంటేరా దొంగలు, లుచ్చాలు, 420లు ఇప్పుడు చాలా చిన్న మాటలైపోయాయి. 4 గోడల మధ్య పరిమితం కావాల్సిన వ్యవహారాల్ని కూడా బహిరంగ విమర్శల్లోకి తెస్తున్నారు. ఆఖరికి కుటుంబ సభ్యుల్ని కూడా ఇందులోకి లాగుతున్నారు. ఈ రోజుల్లో అన్ని పార్టీలు బూతు నేతల్ని ప్రత్యేకంగా ఎంకరేజ్ చేస్తున్నాయి. వాళ్లు మాట్లాడుతుంటే ఉత్సాహం రావడానికి ప్రత్యేకంగా చీర్ లీడర్ల లాంటి వాళ్లను పెడుతున్నాయి. సదరు నేతల నోటి నుంచి ఒక్కో బూతు జాలువారుతుంటే పక్కనున్న నేతలు చప్పట్లు కొట్టడం, ఉత్సాహపరచడం చేస్తున్నారు. ఈ పైత్యం ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైంది. కొంతమంది నేతలు తమ పార్టీలో సదరు నేత అయితేనే ప్రత్యర్థులకు బాగా ఘాటుగా జవాబిస్తారని కూడా పబ్లిసిటీ చేస్తున్నారు. ప్రతి పార్టీకి ఓ బూత్ నేత బాగా ఫేమస్ అయిపోయారు. ఆ నేత లేకపోతే ఎలాగని ప్రతి పార్టీ ఫీల్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. రాజకీయాల్లో ఈ ట్రెండ్ ఎంతకాలం సాగుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. సిద్ధాంతాలు, అంశాల వారీగా చేయాల్సిన రాజకీయం కట్టుదాటిపోయింది. ప్రజా సమస్యలు పక్కకు పోయాయి. బూతులు, తిట్లే ప్రధాన అర్హతగా భావిస్తున్నారు నేతలు. ప్రత్యర్థులపై నోరేసుకుని పడిపోతున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అసభ్య పదజాలాన్ని వాడుతున్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు విమర్శించుకోవడం అంటే బూతులు తిట్టుకోవడమే. అధికార పార్టీలో ఉన్నవారు ప్రతిపక్ష నాయకులను తిడతారు, ప్రతిపక్షాల వారు అధికారంలో ఉన్నవారిని తిడతారు. జనం కూడా నాయకుల తిట్లను ఎంజాయ్ చేస్తున్నారు. రాజకీయాలంటేనే రొచ్చని ఎప్పుడో ముద్రపడింది. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా నాయకులు తమ స్థాయి మరిచి వీలైనంతగా దిగజారడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే క్రమంలో అదుపు తప్పుతున్నా అదో ఘనకార్యంలా భావిస్తున్నారు. ఈ తరహా దుందుడుకు వైఖరి ఒకరిద్దరు నాయకులకు సెట్ అయిందేమో కానీ ఒకరిని చూసి మరొకరు అదే బాట పడుతూ ఉండడాన్ని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. సంస్కార రహిత రాజకీయాలు, దిక్కుమాలిన బూతుల భాష, దిగజారుడు ఎత్తుగడలు తెలుగు రాజకీయాల్లో సాధారణమైపోయింది. రాజకీయాల్లో తిట్లు, బూతులు వినపట్టం సహజంగా మారిపోయింది. ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యర్థి వర్గంపై ఒక్క బూతు కూడా లేకుండా ప్రసంగాన్ని ముగిస్తే వారికి నాయకత్వ లక్షణాలు లేవని అనుకునే పరిస్థితి. మర్యాదకు మారుపేరు, క్రమశిక్షణకు కేరాఫ్ అని చెప్పుకునే నేతలు కూడా ఇప్పుడు లైన్ క్రాస్ చేస్తున్నారు. ప్రజలు ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకునేది సమస్యల పరిష్కారం కోసం, అంతేకాని బూతులు మాట్లాడటానికి కాదు. ఈ మాత్రం కనీస జ్ఞానం లేకుండా నేతలు వ్యవహరిస్తున్నారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వేదిక మీదే తొడగొట్టి మరీ సవాళ్లు విసురుతున్నారంటే ఆయన ఆలోచన స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాట్లాడే భాష చూస్తే ఏమనుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. అధికార పార్టీ నేతలు కూడా తగ్గేదే లేదని రెచ్చిపోతున్నారు. ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్లు 10 మాటలంటే కనీసం ఒక్క మాటైనా అనొద్దా? లేకపోతే ప్రజలు అదే నిజం అనుకుంటున్నారని ఫీల్ అయిపోతున్నారు. ఎవరికి వారు ప్రత్యర్థుల్ని బూతులు తిట్టడానికి పోటీ పడుతున్నారు. అసలు విషయాలు వదిలేసి తిట్ల పురాణం అందుకుంటున్నారు. ఒక నేత మరో నేతపై విమర్శలు చెయ్యాలంటే అసలు తక్కువ, కొసరు ఎక్కువగా ఉండే పరిస్థితి. అసలు విషయాన్ని వదిలేసి ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలు తవ్వి తీయటం, వారి వ్యక్తిగత అలవాట్లపై నోరు పారేసుకోవడం నయా రాజకీయంగా మారింది. వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయం వేరు అనే విభజన రేఖ కూడా చెరిపేస్తున్నారు నేతలు. కొందరు నేతలైతే కేవలం ప్రత్యర్థుల్ని తిట్టడంతో ఆగడం లేదు, వారి కుటుంబ సభ్యుల్ని కూడా బజారుకి లాగుతున్నారు.
కుటుంబాలు వంశాల్ని కూడా చేర్చి మరీ బూతులు తిడుతున్నారు. చనిపోయిన నేతల్ని కూడా ఈ రొంపిలోకి లాగుతున్నారు. ఎలాంటి వాడైనా చనిపోయాక చెడు మాట్లాడకూడదనే సంస్కృతిని కూడా గాలి కొదిలేశారు. సందర్భం రావాల్సిన పనేం లేదు, ఎవరేమనుకుంటారనే లెక్కేం లేదు. నోటికొచ్చిన తిట్లు తిట్టడం, తరువాత గట్టిగా సమర్థించుకోవడంలో నేతలు ఆరితేరిపోయారు. బూతులు మాట్లాడే సంస్కృతిని ముందు మీరే అలవాటు చేశారని కూడా పార్టీలు పరస్పర విమర్శలతో పొద్దుపుచ్చుతున్నాయి. ఎవరికి వారు మనం బాధ్యతగా మాట్లాడదాం అనుకుంటే ఎంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది? కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు అనుకోవడం కాదు, అసలు కట్టాలని కూడా ఎవరు అనుకోకపోవడమే ఇక్కడ ప్రజల దురదృష్టం. బూతులు తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్న నేతలు ప్రజల్లో కూడా విలువ పోగొట్టుకుంటున్నారని గుర్తించడం లేదు. తాము అనుభవిస్తున్న అధికారం ప్రజలు తమకిచ్చిన సదవకాశంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి తమకు లభించిన గొప్ప బాధ్యతగా నాయకులు భావించేవారు. కానీ ప్రస్తుత నాయకుల్లో అలాంటి లక్షణాలు ఇసుమంతైనా కనిపించడం లేదనేది కాదనలేని సత్యం. దీనికి ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు. రాను రాను రాజకీయ నాయకుల విమర్శల స్థాయి వాటర్ ట్యాంకర్ల దగ్గర వినిపించే దండకాలను మించిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. రాజకీయ పార్టీలకు చాలా బాధ్యత ఉంది. చట్టసభల్లో ఉండే సభ్యులకైతే అంతకు మించిన బాధ్యత. జాతిని నడిపించే శాసనాలు, చట్టాలు చేయాల్సింది వాళ్లే. అలాంటి పవిత్రమైన బాధ్యతలో ఉన్నవాళ్లు ఉచితానుచితాలు వదిలేసి ప్రజలు ఏమనుకుంటారు అనే భావనే లేకుండా నోరు పారేసుకోవడం రాజకీయాల్లో పైత్యానికి పరాకాష్ట. ఓ నేత మరో నేతను తిడితే విషయం వాళ్ళిద్దరికే పరిమితం కాదు, అది ఆయా పార్టీలకు, అంతిమంగా రాష్ట్రానికే చెడ్డ పేరు తెస్తుందనే విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నోరు అందరికీ ఉంటుంది. గౌరవంగా బతకాలనుకునేవారు ఒకరిని అని తనను అనిపించుకోవడం ఎందుకనుకున్నవారు సంప్రదాయ రాజకీయాలు చేసుకుంటారు. కానీ ఎదుటి వాళ్ళని బూతులు తిడితే తప్ప తమకు అన్నం సహించదనే రోత రాజకీయాలు చేసుకునే మనస్తత్వం ఇప్పుడు రాజ్యమేలుతోంది. అందుకే బూతు, రోత రాజకీయాల కాలం వచ్చింది. ఎవరికి వారు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ నెపం అవతలి వాళ్లపై నెట్టాలని ఆలోచనతో వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పోతున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు కనిపించడం లేదు కాబట్టి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చు, ఇంకా దిగజారవచ్చు.